గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. విజయశాంతి గడిచిన 2-3 రోజులుగా ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ జాబితాలో అనూహ్యంగా విజయశాంతి పేరు రావడం చర్చాంశంగా మారింది. రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు సైతం ఈ నిర్ణయంతో ఆశ్చర్యపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు విజయశాంతి. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ తరపున విస్తృత ప్రచారం కూడా నిర్వహించారు ఆమె. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించలేదు. అడపాదడపా అపోజిషన్ పార్టీలకు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తూ వచ్చారు ఆమె. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పట్టించుకోకపోవడం, ఆమె సైలెంట్ అయ్యారంటూ కూడా తీవ్ర చర్చ జరిగింది. రాజకీయాలకు దూరమయ్యారు అన్న ప్రచారం కూడా ప్రారంభమైంది. ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు రాములమ్మ. నిజానికి విజయశాంతి పేరును రాష్ట్ర నాయకత్వం సిఫారసు చేయలేదు. బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన సమయంలో విజయశాంతికి ఇచ్చిన హామీ మేరకి హైకమాండ్ ఆమె పేరును ఎమ్మెల్సీ పదవికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్లో ఓ కొత్త చర్చ తెరలేచింది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత జరగనున్న రేవంత్ కేబినెట్ విస్తరణలో విజయశాంతికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన విద్య, హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ దగ్గరే ఉన్నాయి. మంత్రి పదవుల కోసం పోటీ పడే వారి జాబితా కూడా పెద్దగానే ఉంది. అయితే రాములమ్మకు హోంమంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పొలిటికల్గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేబినెట్లోకి విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. విజయశాంతికి ఉద్యమ నేపథ్యం ఉండడం కూడా కలిసొస్తుందన్న భావన హైకమాండ్లో ఉందని తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.